తన తండ్రితోని ఒక రాత్రి పడుకొని ఇది చేయొచ్చు అని ఒక క్లియర్ కట్ శ్లోకం కూడా ఉంది. నేను అది చదువు అంటే జుబిసకరంగా ఉంటుంది. తన కూతురు తండ్రితో క్షయించి ఇది చేయొచ్చు అని చెప్పి రాసింది. అది ఎక్కడైనా ఒప్పుకునే పద్ధతేనా అండి? కన్న తండ్రితోని సంసారం చేసే పద్ధతి ఉందా? బైబిల్లో ఉంది. చూపిస్తా క్లియర్ కట్గా కావాలంటే. నేను మీకు కావాలంటే ఆ బైబిల్లో ఫోటోస్ తెలిసిన కదా విషయం కూడా వ్యాఖ్యం అర్థమైపోయింది. అట్లాంటి విషయాలు కొంతమంది బయట పెట్టారు. అంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే మామూలు బూతులు కావేవి, బైబిలే బూత్ పురాణం కులా చెప్తున్నా. అయితే ఇక్కడ దాన్ని చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, దానికి కౌంటర్ ఇవ్వలేదు. బాబు ఎందుకు వచ్చిన సందర్భం బైబిల్లో అని చెప్పట్లేదు. వెంటనే వీళ్ళు దేవుడి దేవతని తిట్టడం, వీళ్ళు తిట్టా వాళ్ళు తిట్టా. ఇప్పుడు సరే వీళ్ళు తిట్టిరు, వాళ్ళు కేసు పెట్టాలి. ముందు వాళ్ళు కేసు పెట్టట్లే, వాడు తిడుతున్నాడు. మరి ఆ లెక్కన ఉంటే మీరు మొదటగా కేసు పెట్టాల్సింది అజయ్ బాబు మీద కాదు, హైందవ సోదరుల మీదే చెప్తాను. ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేసారో వాళ్ళ మీద. అక్కడికి వస్తున్నాం. వాళ్ళు హైందవ సోదరులు కాబట్టి వాళ్ళకి చెప్పాము ముందుగాల మేము, మీరు కాంట్రవర్సీకి వెళ్ళకండి, విషయంలో ఏదైనా బైబిల్ ఎవిడెన్స్తో మాట్లాడండి, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడొద్దని చెప్పాము మా వాళ్ళకి. పూర్తి ఎవిడెన్స్తో బైబిల్ పేజ్ టు పేజ్, పిన్ టు పిన్ చెప్తున్నారు. ఇక్కడ సమాధానం చెప్పే వాళ్ళు ముందు వాళ్ళు సమాధానం చెప్పాలన్నా సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు రివర్స్గా తిడుతున్నారు. వాళ్ళు రివర్స్గా తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, వీళ్ళు బూతులు తిడుతున్నారు. వీళ్ళు తిట్ట ఏమైపోయింది? 1 పోయి 2 పోయి 4 పోయి మొత్తం 10 అయిపోతుంది. ఇక తిట్టుడు పురాణం స్టార్ట్ అవుతుంది. ఇది ఎంతవరకు? ఈ దెబ్బతో ఆగిపోవాలి. వీడు తిట్టొద్దు, వాడు తిట్టొద్దు.